ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు. అలాగో 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం. అనుకొని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనే పోయినా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపుని, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోండి, నెరవేర్టండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. గంత మర్యాదగా ఉన్నాం మనం. అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లుండే అంటే ఎంత గలీజ్ ఉండే అంటే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్ల గంత హీనంగా మాట్లాడు, గంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టిదారు. ఏమన్నారల్లా కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమ్మ మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడద్దు, పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడాం. నేను మాట్లాడిన, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అందరం మాట్లాడినాం. మీరు చూసిరా లేదా అసెంబ్లీ మంచిగా మాట్లాడినాం. మనలో మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటాడు పాపం, మనం ఇంటర్వ్యూలో ఎక్కుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బాబామరుదులు వచ్చి అటొక చెప్ప ఇటొక చెప్ప వాయిస్తున్నాడు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుంటుంది ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మనం బేజారయ్యేదేం లేదు. మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు, రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే, అప్పుడు నాయకుడు, మన పార్టీ నాయకులు, మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి చాలా కాలం కూడా గడుస్తుంది. 75-100 రోజులు దాటిపోతుంది, 100 రోజుల పైనే దాటిపోతుంది. 100 రోజులు మార్చి 17కు నిండుతాయి. ఎన్ని మాటలు చెప్పారు, 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు రంజిత్ అన్న అన్నాడు 2 హామీలు అమలు చేసినాను, 2 హామీలు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని, అవి కాకుండా మరొక 414 హామీలు ఇచ్చారు. మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అంటలేకపోయి వాళ్ళు 420 కాలని మీరు అనవసరంగా నా మీద పెట్టుకుని మళ్ళీ తెల్లని మళ్ళీ కూడా అంటాడు కేటీఆర్ అంటే ఆయన మళ్ళీ తిట్టిండు. నేను తిట్టలేదు. మీరు ఇచ్చిన హామీలు యాడ్ చేస్తున్న 420 హామీలు మీరు ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మశానం డిక్లరేషన్, ఏది పడతా చెప్పారు. అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలు, 420 హామీలు. మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఆ 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు, అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవెళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని తప్పాలి. బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న, ప్రతిపక్షంలోనే మజా ఉంటది అన్న అన్నాడు. చూద్దాం, ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు, నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలుసుడు వీళ్ళని కలుసుడు ఉండే, ఇప్పుడు ఏ పని లేదు. నేను సేవెళ్లలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నాను, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిచినప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాదిపోతాం, మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి, ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి, అందరం ఉన్నాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం, జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎన్నికలు చెప్తాను, అన్న లంక మీద కథ చెప్తాను. ఎట్లుంటదంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలే, వస్తారు అధికారం ఎటు పడతారు చెప్పుకుంటూ పోయి తమకి ఇది కావాలంటే సరే అది కూడా ఓకే అన్న, ఇది కావాలంటే అది కూడా ఓకే, చలపోను మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ పోయి వాళ్ళు కూడా అనుకోలే. ఆయనతో వచ్చి పడ్డారు అధికారం. వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి, లెక్కలు చూసుకున్నారు. నేను పేరు చెప్తే బాగుండదు కానీ 2-3 మంత్రులు కూడా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే అయితే పాప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సెక్రటరియట్ లో మనం మీటింగ్ పెట్టి అలా చెప్తుండు, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన మీరు అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే?
లంక మీద 7 ఉంటాయి. పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడిలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తడపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కట్టుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరీకి వచ్చినట్టు తీసుకొని వాళ్ళ చేత రాష్ట్రం అంటే సరే నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. మరి 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎట్లా రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటి, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కింటాలు అన్నారా లేదా? మరి రేపు ఏప్రిల్లో కోతలు అయితే మీ దగ్గర చివరిలో కోతలు ఎప్పుడైతే? ఇప్పుడు కాదు, అయ్యో చెప్పండి. పూలు పండ్లు వచ్చి మీ దగ్గర వరి లేదు, అసలు వరి లేదా? కొద్దిగానే ఉందా? షాబాద్ ఉంటుందా? షాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది. షాబాద్ అసలు ఏమని ఎన్ని మాటలు అన్నారా మీరు రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో? రేట్లు పెరిగాయి, రేట్లు పడిపోతాయి. ఏమైనా రేట్లు పెరిగిందా సేవలో మొత్తం? నేను రాగారంగా రంజిత వెలిస్తే ఇంకెపల్లిగా ఛాయ్ తాగుదామని నేను కొత్తగా అడిగిన. మంచి కట్టుకున్నాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మరి ప్రజలకు అందుబాటులో ఉండే తనకి ఇక్కడనే ఓటు రాయించుకున్నా, ఇక్కడనే ఉంటున్నా అని చెప్పి సంతోషం అన్న, మంచిగా అట్లే ఉండని చెప్పి నేను అడిగిన. ఏముండేదో ధర ఇడ అన్న, ఏమన్నా ఉంటుందో ఒక 3-4 కోట్లు అయితే కంపల్సరీ ఉంటుంది అన్న. నాకు చక్కెర వచ్చి పడుకుని తక్కువ ఎన్కపల్లిలో 3-4 కోట్లు ఉందంటే 10 కోట్లు తక్కువ చేసి కావాలి. అంటే ఎట్లయిందంటే ఇప్పుడు చూస్తే ఎన్ని మాటలు అన్నారు. తెలంగాణ వచ్చినాడు మొత్తం భూముల ధరలు డామ్మంటాయి, తెలంగాణ వస్తే నష్టమైంది అన్నారు. హైదరాబాద్ బంగారం వల్ల కాలేదు. హైదరాబాద్ లో 1 గజం భూములలో కూడా ఇలా బంగారం వల్ల లేదు పరిస్థితి. ఎట్లయింది హైదరాబాద్? అమెరికాకి వెళ్ళి వచ్చిన రజనీకాంత్ చెప్తుండ్రు చెన్నైకి వెళ్ళి వచ్చి, ఇది హైదరాబాద్ కాదు న్యూయార్క్ అనిపించింది నాకు, సూపర్ స్టార్ రజనీ కూడా చెప్తుండ్రు. కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైంది. అట్లా అయింది పరిస్థితి. సరే మంచి చేసినాం, మంచిగా పని చేసినాం. దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు, బాధపడేది లేదు, బెదిరిపోయేది అంతకంటే లేదు. అక్కడక్కడ ఉంటాయి. ఓ సర్పంచ్ని గుంజుకపోతారు, ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు, వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారా, నీ బిల్లా పెడతా అంటారు, నీ మీద కేసు పెడతా అంటారు. కొంతమంది పోయేటోళ్ళు పోతారు, దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, 1, 2, 3, 4 నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఇళ్ళకెళ్ళే మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. పోయేటోళ్ళని పోనీ, ఏం బాధలు. పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీంది, వాళ్ళని నవ్వాడుకుని పట్టుకొని అప్పుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు. పోయేటోళ్ళు పోని క్లీన్ గా, ఫ్రెష్ గా, మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మీరు అండగా నిలబడండి. సల్మాన్, మీరు గట్టిగా అండగా నిలబడండి, ధైర్యం ఇవ్వండి. అన్న మీరు ముంగట్టి నడవండి రండి. కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం. రాష్ట్ర కమిటీ దాకా, పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం. ఒక్కటే పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా, ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. బస్సులలో మరి లేడీస్ కొట్టుకుంటుంటే మనకు చూస్తే మనకే మంచిగా అనిపిస్తలేదు. అటు బస్సులలో లేడీస్ బాధపడుతున్నారు, ఇటు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు కూడా